హెరిటేజ్ ఫౌండేషన్ SaveTemples.org ఒక సింపోజియం కండక్ట్ చేశాము. సేవ్ టెంపుల్స్ని మన భారతదేశంలో ఆలయాలని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఎలా దాన్ని పునరుద్ధరణ చేయాలి అన్న ఉద్దేశంలో ఈ సింపోజియం పెట్టాము. రామచంద్రయ్య గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారు. మేము చాలా థ్యాంక్ఫుల్ ఆయనకి. ఎంతో పని ఉండా కానీ ఆయన ఇక్కడికి వచ్చి మన కన్సర్న్స్ అన్నీ వినాలన్న ఉద్దేశంలో ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సింపోజియంలో ఒక 15-16 మంది వాళ్ళ సజెషన్స్ అన్నీ సజెస్ట్ చేశారు. ఇప్పుడు టూరిజం అనుకోండి, టెంపుల్ ఫండ్స్ గురించి అనుకోండి, ఎంక్రోచ్మెంట్ అనుకోండి, టెంపుల్ ల్యాండ్స్ అనుకోండి, జ్యువెలరీ గురించి అనుకోండి, ప్రీస్ట్ శాలరీ గురించి అనుకోండి, వీటన్నిటి మీద కొన్ని సజెషన్స్ ప్రజెంట్ చేశాము రామచంద్రయ్య గారికి. ఆ సజెషన్స్ మేము ఇస్తున్నాము. చాలా సజెషన్స్ ఉన్నాయి. వాటిని రామచంద్రయ్య గారు కూడా అనుకున్నారు, ఇట్లా మంచిగా సజెషన్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో కూడా ఆయన మాట్లాడారు. అట్లాగే రామచంద్రయ్య గారు కూడా అనౌన్స్ చేశారు, ఎన్ఆర్ఐస్ కనుక అక్కడ టెంపుల్ని రెనోవేట్ చేయాలని ప్లాన్స్ ఏదున్నా కానీ వాళ్ళు కనుక డబ్బులు ఇస్తే మ్యాచింగ్ ల్యాండ్స్ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంలో ఉన్నారని, అదంతా చూసుకుంటున్నారని కూడా చెప్పారు. ప్రోగ్రాం మాత్రం చాలా సక్సెస్ఫుల్ అయింది. మేము గజల శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞత చెబుతున్నాము. ఆయన వల్ల ఆయన రామచంద్రయ్య గారిని అప్రోచ్ చేసి ఆయన కన్విన్స్ చేసి ఎన్ఆర్ఐస్ తపన మీరు వినాలి ఏమైనా సరే అన్న ఉద్దేశంలో ఆయన ఇన్వైట్ చేశారు. ఆయన వచ్చారు. గజల శ్రీనివాస్ గారికి, రామచంద్రయ్య గారికి మేము కృతజ్ఞత చెబుతున్నాము. ఈ సింపోజియంలో పంపిన రికమెండేషన్స్ అన్నీ కూడా ఒక వాల్యూమ్ లాగా ప్రజెంట్ చేస్తున్నాము. మా కమిటీ వాళ్ళు, గ్లోబల్ హిందూ హెరిటేజ్ కమిటీ వాళ్ళు ఒక 15 మంది ఇందులో పాల్గొన్నారు. వాళ్ళందరి సలహాలతో సహా అన్ని రికమెండేషను ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తామన్నమాట. సో ఈ చాలా సక్రమంగా జరిగిందని తెలియజేస్తున్నాము.